అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము తేజ డ్రాయింగ్కి అవుట్లైన్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇక్కడ లూమస్ మెథడ్ యూస్ చేస్తాను. నేను రిఫరెన్స్ పిక్చర్లో ఇచ్చిన విధంగా మనం ముందుగా ఒక సర్కిల్ వేసుకున్న తర్వాత 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. హెయిర్ లైన్ ఒకటి, ఐబ్రోస్ దగ్గర ఒకటి, నోస్ దగ్గర ఒకటి. సో మధ్యలో మనము 3 లైన్స్ గీసుకున్నప్పుడు 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాము ఫేస్ని. ఆ విధంగా వేసుకున్న తర్వాత జస్ట్ మనం ఆ మిడ్ లైన్ నుంచి నోస్ ఎక్కడ వరకు ఉందో మనం కావాలంటే పెన్సిల్తో మెజర్ చేసుకుంటా వేసుకోవచ్చు. జస్ట్ నేను అజంప్షన్ చేసుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి మీసం ఉండొచ్చని జస్ట్ అలాగా అజంప్షన్ చేసుకుంటా వేసుకోవాలి. లేదంటే మనం పెన్సిల్తో కూడా మెజర్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ లూమస్ మెథడ్ యూస్ చేసి రఫ్గా మనము పోర్ట్రేట్స్ ఎలా గీయాలో చూపిస్తున్నాను. కంప్లీట్ రియలిస్టిక్ పోర్ట్రేట్స్ మటుకి కాదు ఇవి. రియలిస్టిక్ పోర్ట్రేట్స్ ఎవరైనా వేయాలనుకుంటే అవి కూడా నేను చాలా అప్లోడ్ చేశాను. మనం ముందుగా ఇలాగ నేర్చుకునేటప్పుడే ఇలా నేర్చుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా నేను హెచ్బీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మనం జస్ట్ హెచ్బీ కానీ బీ పెన్సిల్ కానీ యూస్ చేసి అవుట్లైన్ గీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము 4B 5B వరకు యూస్ చేయొచ్చు. పెన్సిల్స్ చాలామంది ఏం పెన్సిల్స్ వాడతారు అంటున్నారు. బిగినర్స్ ఎవరైనా సరే జస్ట్ నార్మల్గా మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయి తక్కువవి, అవైనా యూస్ చేయొచ్చు. బ్రుస్ట్రో అని అవి. లేదంటే కొంచెం మంచి పెన్సిల్స్ తీసుకోవాలనుకుంటే ఫ్యాబర్ క్యాజల్ ఇవి తీసుకోవచ్చు. మనం 1-2 సార్లు మనం మెజర్ చేసుకుంటా జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత మనం కొంచెం షేడింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ మనకి ఏమైనా చేంజెస్ అనిపిస్తే మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు నేను వేసే సైడు అక్కడ మనకి గడ్డం దగ్గర కొంచెం ఇటు పక్కకు అనిపిస్తుంది నాకు. తర్వాత మనం మళ్ళీ షేడింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. హెయిర్ కూడా మనం ఇప్పుడు అవుట్లైన్ ఏ షేప్లో ఉందో చూసుకుంటే జస్ట్ అవుట్లైన్ మట్టుకి గీస్తున్నాను. ఇందాక చెప్పిన విధంగా మనము జస్ట్ మిడ్ లైన్ నుంచి మనకి ఎక్కడ వరకు ఉంటుందో మనం ఒక్కసారిగా డాట్ పెట్టుకున్న తర్వాత అంతగా అయితే మనం మళ్ళీ పెన్సిల్తో ఒకసారి మెజర్ చేసుకుంటా వేసుకోవచ్చు. ఈ పక్కన రిఫరెన్స్ పిక్చర్ని మనము ప్రింట్ తీసుకుని ఒక పేపర్ మీద పక్కన పెట్టుకుని తీసుకోవచ్చు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం పెన్సిల్తో మెజర్ చేసుకుంటా వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా మీకు ట్యాబ్స్ అలాంటివి ఉంటే ట్యాబ్లో కూడా పెట్టుకుని వేసుకోవచ్చు. కానీ ట్యాబ్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే పిక్చర్ జరిగిపోతూ ఉంటుంది కదా, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయిపోతుంది. అప్పుడు కొంచెం పెద్ద చిన్నది అయిపోతూ ఉంటుంది. అలా మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకని మనం ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది మనకి. ఈసారి నేను ప్రింట్అవుట్ తీసుకున్నాక అసలు మనము ఇలాగా సర్కిల్ ఎక్కడ వేసుకోవాలి, లైన్స్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 2-3 పిక్చర్స్కి. మనం ఇలాగా మెజర్ చేసుకుంటా వేసుకోవడం వల్ల మనకి చిన్న చిన్న కరెక్షన్స్ వస్తాయి. మన యాజ్ ఇట్ ఈజ్గా మనము గ్రిడ్ ద్వారా వేసిన 2 పోర్ట్రేట్స్ రియలిస్టిక్గా ఉండవు. కాకపోతే ఏమవుతుందంటే మనకి వేయగా మనకి జస్ట్ మనము ఐ క్యాలిక్యులేషన్తో కూడా వేయగలుగుతాము. అప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ నోస్ దగ్గర జస్ట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జస్ట్ ఇప్పుడు నోస్ పక్కగా గీసేసాను. అది కొంచెం ఆ గీతకి యువతలుగా కనిపిస్తుంది కదా, అందుకని నేను మళ్ళీ అరెస్ట్ చేసేసాను. ఇప్పుడు కొంచెం దూరంగా గీసుకుందాం మళ్ళీ. అలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ కూడా మనం చూసుకోవడం వల్ల వస్తాయి. అందుకని మనం ఇలా వేస్తేనే మనకి అసలు ఐడియా వస్తుందన్నమాట. పోర్ట్రేట్స్ ఎలా గీయాలి ఏంటి, అసలు మెజర్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. మన గ్రిడ్ ద్వారా కంటే ఇలా వేయడం వల్లనే మనకి ఇంకా
రాను రాను మనం ఈజీగా వేయగలుగుతాము. మనం వేసేటప్పుడు కూడా వర్క్ని ఎంజాయ్ చేయగలుగుతాము. ఇది రోజు ప్రాక్టీస్ చేయగా అట్లీస్ట్ రోజుకి 40 మినిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి స్లోగా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. నేను 100% కరెక్ట్గా వేస్తున్నానా అంటే వేయలేను. సో అది మనం రోజు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. రోజు ప్రాక్టీస్ చేయండి. బిగినర్స్ ఎవరైనా సరే మనం స్లోగా నేర్చుకోవచ్చు. మొన్న ఎవరో కామెంట్ కూడా పెట్టారు, అక్క మీ వీడియోస్ నుంచి నేర్చుకోవచ్చా అని. మీరు నిజంగా నేర్చుకోవచ్చు, కాకపోతే స్లోగా ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు వీడియోని అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. అంతేగాని మనము వీడియోని పెట్టేసుకుని మనం జస్ట్ పేపర్ పెట్టుకుని గీయడం వలన, అక్కడ చూస్తా ఇక్కడ గీయడం వలన చాలా మిస్టేక్స్ వస్తాయి. అలా కాదు, ముందు మనము ఏదైనా నేర్చుకునేటప్పుడు జస్ట్ 1-2 సార్లు మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ ఏ పెన్సిల్ వాడుతున్నారు, ఎలాగా ఏంటి అని. ఆ తర్వాత పేపర్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. అన్ని రకాల వీడియోస్ పెట్టాను నేను ఆల్రెడీ. కొన్ని థింగ్స్, వాటర్ మెలన్ ఎలా గీయాలి, మష్రూమ్ ఎలా గీయాలి, అలా కొన్ని థింగ్స్ చాలా రకాలు పెట్టాను నేను. గ్లాస్ ఎలా వేయాలి, అలాగా క్లాస్ బై క్లాసు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నేను ఈ వీడియోని ఎక్కువ కట్ చేయకుండా, ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా ఆల్మోస్ట్ రియల్ టైమే పెట్టాను దగ్గరగా. అందుకని ఏదైనా ఎరేజెస్ చిన్నవి ఉన్నా కానీ నేను మీకు అర్థమవుతుందని ఎరేజ్ చేస్తున్నాను మీ ముందే. మిస్టేక్స్ జరగడం వల్లే మనకి కరెక్ట్గా తెలుస్తుంది, ఇది ఇక్కడ తప్పు వచ్చింది కదా, ఇది ఇక్కడ కదా అని చెప్పి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ సేమ్ లైన్లోనే ఉంది. మనకి ఫేస్ స్ట్రైట్గానే ఉంది, మనకేం స్లాంటింగ్గా లేదు. అందుకని మనం జస్ట్ స్ట్రైట్గా గీసుకుంటే సరిపోతుంది. స్లాంటింగ్గా ఉన్నప్పుడు మనము కిందకి వేసుకున్న లైన్నే మనము స్లాంటింగ్గా గీసుకోవాలి. ఐ షేప్ అది జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకోవాలి. తర్వాత దాని ఐ పైన ఇంకొక లైన్ మనకి ఇలా మడతలా ఉంటుంది కదా, ఆ లైన్ కూడా వేసుకోవాలి. అలాగే ఐబ్రో లైన్ కూడా మనం వేసుకోవాలి. యాక్చువల్గా ఐబ్రో లైన్ కూడా మనము కన్ను ఐరిస్ దగ్గర నుంచి ఎంత దూరం డిస్టెన్స్లో ఉందో మనం ఒకసారి మెజర్ చేసుకుంటా వేసుకోవాలి. ఐబాల్ షేప్ కూడా రౌండ్గా ఉండదు, ఎందుకంటే పైన రెప్ప హాఫ్ మూసేస్తుంది కాబట్టి మనం సర్కిల్గా వేసుకోకూడదు. అలాగే ఐ కింద కూడా మనకి పక్కన రిఫరెన్స్ పిక్చర్లో చూడండి, థిక్ బ్రౌన్ కలర్లో ఉంది కదా, అక్కడికి ఒక లైన్ లాగా వేశాను. ఇక్కడ ఐ నుంచి ఐకి కూడా మనం ఎంత డిస్టెన్స్ ఉందో అనేది కూడా మనం జస్ట్ అంచనా వేసుకుని ఒక పాయింట్ పెట్టుకుని, మళ్ళీ ఐ ఎండ్ నుంచి ఆ పాయింట్ నుంచి ఐ ఎక్కడ వరకు ఉందో కూడా మళ్ళీ ఇంకో పాయింట్ పెట్టుకోవాలి. అది మనం అంచనా వేసుకోవచ్చు, లేదంటే మెజర్ చేసుకుంటా అట్ ద సేమ్ టైం మెజర్ కూడా చేసుకుంటే బాగుంటుంది. సేమ్ అలాగే ఐబ్రో లైన్ కూడా ఇంకా లైన్స్ అన్నీ మనం ఎరేజ్ చేసేసుకున్నాక ఇప్పుడు జస్ట్ నోస్ పక్కన షేడింగ్ చేసుకుందాము. నోస్కి అటు ఇటు మనకి లైట్గా షేడింగ్ కనపడుతుంది కదా, లైట్ బ్రౌన్గా.
మనకి ఇక్కడ లైట్ ఎటు నుంచి పడుతుందో చూసుకోవాలి. లైట్ అనేది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు నుంచి పడుతుంది. ఎందుకంటే మనకి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు పిక్చరు కన్ను కానీ ఇటు చీక్ అంతా మనకి తెల్లగా కనబడుతుంది. ఇటువైపు కొంచెం డార్క్ షేడ్ కనిపిస్తుంది కంపారిటివ్గా. అంటే మనకి లైట్ ఆల్మోస్ట్ లెఫ్ట్ హ్యాండ్ వైపు నుంచి పడుతున్నట్టు. ఎక్కడైతే డార్క్గా ఉందో నేను చెప్పినట్టుగా ఇటువైపు మనకి రైట్ హ్యాండ్ సైడ్ డార్క్గా ఉంది కాబట్టి నేను జస్ట్ 2B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మనకి ఎక్కడ బ్లాక్గా ఉందో ముందు అక్కడంతా మనము కొంచెం డార్క్ చేసుకుందాము. నోస్ పక్కగా మనకి లైట్ బ్లాక్ చేస్తుంది కదా. ఐరిస్ లోపల కూడా మనకి లైటింగ్ పడుతుంది కదా. 2 డాట్స్ దగ్గర మటుకి నేను సర్కిల్ లాగా వేసుకుని మిగతాదంతా షేడ్ చేస్తున్నాను. మరి షార్ప్ పెన్సిల్ యూజ్ చేయొద్దు, జస్ట్ నార్మల్ పెన్సిల్ యూజ్ చేయండి. ఇక్కడ నాకు షార్ప్ పెన్సిల్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ డార్క్గా లైన్స్ మార్క్స్ లాగా పడిపోయినాయి. పెన్సిల్ని ఎవరైనా నేర్చుకునేటప్పుడు కొంచెం దూరంగా పెట్టి షేడ్ చేయండి. నేను ఇక్కడ దగ్గరగా పెడుతున్నాను ఎందుకంటే మనము ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం దూరంగా పెట్టి ప్రాక్టీస్ చేస్తే తర్వాత దగ్గరగా పెట్టినా కానీ మనం అంత ప్రెజర్ ఇవ్వలేము.
ఇక్కడ మనం మీసం గీసుకునేటప్పుడు కూడా ర్యాండమ్గా గీసేయవద్దు. మనకి అవి స్ట్రోక్స్, హెయిర్ స్ట్రోక్స్ ఎటువైపుగా ఉన్నాయో చూసుకుంటా అట్లా అటువైపుగానే గీసుకోవాలి. జస్ట్ కొంచెం కొంచెం వదిలి నేను ఇటువైపు అంతా ఇటువైపు లైన్స్, అటువైపు అంతా అటువైపు లైన్స్ గీస్తున్నాను. మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటా. ఎందుకంటే లైట్ ఫోకస్ మనం కొన్ని వాటి మీద ఎత్తుగా ఉండే వాటి మీద పడుతుంది. అలాగే గీసుకుని జస్ట్ చేత్తో నేను బ్లెండ్ చేసేసాను. నేను ఏ స్టంప్స్ ఏమి వాడట్లేదు. మనము ఇక్కడ మౌత్ వేసుకునేటప్పుడు కూడా అప్పర్ లిప్ కొంచెం డార్క్గా ఉంది. కింద లిప్ మీద లైటింగ్ పడటం వల్ల కొంచెం మనకి హైలైట్ అది కనిపిస్తుంది. జస్ట్ 2B పెన్సిలే యూజ్ చేస్తున్నాను నేను. 2B పెన్సిల్ యూజ్ చేసి లైట్గా షేడ్ చేసుకుని జస్ట్ వేలుతోనే బ్లెండ్ చేస్తున్నాను. స్టంప్స్ ఉన్నవాళ్ళు స్టంప్స్తో బ్లెండ్ చేసుకోవచ్చు. జస్ట్ అవుట్లైన్ లాగా వేస్తున్నాను. మనము ఇక్కడ గడ్డం డ్రా చేసుకునేటప్పుడు కూడా జస్ట్ దూరంగా స్ట్రోక్స్ వేసుకోవడమే. మొత్తం వేయకుండా జస్ట్ దూరంగా వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి పెన్సిల్తో మనం చేతితో బ్లెండ్ చేసేసుకున్నాక ఎక్కడైతే డార్క్గా అనిపిస్తుందో మధ్యలో మళ్ళీ మనము ఇంకొకసారి, నేను గ్రీన్ పెన్సిల్ యూజ్ చేస్తున్నానంటే కొంచెం డార్క్ పెన్సిల్ యూజ్ చేస్తున్నానని నేను చాలా వీడియోలో చెప్పాను. బ్లూ అన్నీనేమో B, 2B, 3B వరకు యూజ్ చేస్తాను. 4B, 5B, 6B అన్నీ నేను ఇలాగ గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను. చెవి కూడా కొంచెం షేప్ అది కరెక్ట్గా లేదు, అందుకే నేను ఎరేజ్ చేసి మళ్ళీ కొంచెం డ్రా చేస్తున్నాను. ఇక్కడ హెయిర్ కూడా మనము పక్కన రిఫరెన్స్ పిక్చర్లో ఉన్నట్టుగా మనకి ఎక్కడైతే హెయిర్ లైన్స్ డార్క్ ఎక్కడ ఉంది, లైట్ ఎక్కడ ఉందో కనపడుతున్నాయి కాబట్టి ఆ షేప్ విధంగా మనం వేసుకుంటా వెళ్ళాలి. ఇక్కడ సైడ్ కూడా అంతా జస్ట్ ఆ షేప్స్ అయ్యి మనము అన్ని హెయిర్ మనము అంతా జుట్టంతా వేయలేము కదా వెంట్రుకలన్నీ. అందుకని మనకి ఎక్కడైతే హైలైట్గా కనపడుతున్నాయో బంచ్ ఆఫ్ థింగ్స్ని మనం తీసుకుని జస్ట్ వేసుకుని జస్ట్ లైన్స్తో నేను షేడింగ్ చేస్తున్నాను.
మనకి ఎక్కడెక్కడ షాడో లాగా డార్క్గా అనిపిస్తున్నాయో అక్కడ ఇంకొకసారి మళ్ళీ నేను ఇంకొంచెం డబల్ లైన్ వేస్తున్నాను. ఆ కర్వ్స్ ఎటువైపు తిరిగి ఉన్నాయో ఆ విధంగా మనం కొంచెం డిస్టెన్స్లో కొంచెం దూరంగా వేసుకోవడమే. ఎందుకంటే మనం ప్రతి హెయిర్ లైన్ గీయట్లేదు కాబట్టి కొంచెం ఒక బంచ్ ఆఫ్ థింగ్స్ని మనం కలిపి గీస్తున్నాము. జస్ట్ సైడ్ చీక్కి ఇక్కడ జస్ట్ నార్మల్ 2B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. మనం 2B కానీ బీ కానీ యూజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఓవర్గా డార్క్గా ఏం లేదు, షేడ్ అంతా జస్ట్ లైట్గా ఉంది కాబట్టి బీ కానీ 2B కానీ యూజ్ చేస్తే సరిపోతుంది. సేమ్ చీక్ కూడా అటు చీక్ కంటే ఇటువైపు చీక్ డార్క్గా ఉంది ఇందాక నేను చెప్పినట్టుగా. అలాగే మన నెక్ దగ్గర కూడా సేమ్ జస్ట్ బీ పెన్సిల్ యూజ్ చేసి లేదంటే 2B పెన్సిల్ యూజ్ చేసి జస్ట్ లైన్స్ గీసుకున్న తర్వాత ఒక్కసారిగా చేత్తో నేను బ్లెండ్ చేసేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.